హలో అండి. నమస్కారం. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటి? మన వ్రిస్ట్ పార్ట్‌లో ఇక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉంటదనమాట. వెనక భాగం బోన్స్‌తో ఉంటది. దాని ఫ్లోరు. ఆ బోన్స్ చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది ఈ నరాల్ని ఎన్‌క్లోజ్ చేస్తా ఉంటదనమాట. దాన్నే కార్పల్ టనల్ అంటారు. ఆ రబ్బర్ బ్యాండ్ దాంట్లో కంటెంట్స్ ఏముంటాయంటే మన టెండాన్స్, ఈ నర్వ్స్ ఇలాంటివి ఉంటాయి. ఆ నర్వ్స్‌లో మీడియన్ నర్వ్ అని ఒకటి ఉంటది. ఈ మీడియన్ నర్వ్ అనేది కార్పల్ టనల్ లోపల నుంచి వెళ్తా ఉంటది. ఆ లోపల నుంచి వెళ్ళి ఈ 3 వేళ్ళు అండ్ ఈ 4వ వేళ్ళలో సగం భాగం అంటే ఈ భాగం వీటికి మూమెంట్స్‌కి అండ్ సెన్సేషన్‌కి సప్లై చేస్తదనమాట. సో, ఈ టనల్ ఏ కారణం వల్లైనా అది టైట్ అయిపోవడం, లేకపోతే అందులో నరాలు ఉబ్బడం, ఏ కారణం వల్లైనా మీడియన్ నర్వ్‌ని ప్రెస్ చేస్తే దాన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. ఈ ప్రెస్సింగ్ అనేది ఇక్కడే కాకుండా ఇక్కడ అవ్వచ్చు, షోల్డర్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే మెడలో నుంచి వచ్చే డిస్క్ వల్ల కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడి నుంచి వస్తేనే మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో, సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ 3 ప్లస్ ఇది పెయిన్ స్టార్ట్ అవుద్ది. అలా కాకుండా కొంచెం ఈ ఏరియాలో కొంచెం హీట్ సెన్సేషన్ గానీ, కోల్డ్ సెన్సేషన్ గానీ తక్కువ అవుతూ ఉంటది. లేదా చీమలు పాకినట్టు, సూదులు గుచ్చుకున్నట్టు ఈ సెన్సేషన్‌లా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే నర్వస్ సైన్స్ అనమాట. అంటే నరాలు ఇన్వాల్వ్ అయితే ఏమేమి అవ్వచ్చో అవి అనమాట. అది స్టార్టింగ్‌లో బొటన వేలు అండ్ చూపుడు వేలు, రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ ఈ రెండిట్లితో ఏమైనా పట్టుకోవాలన్నా, రాయాలన్నా లేకపోతే ఏదైనా మగ్ గానీ, జగ్ గానీ, గ్లాస్ గానీ పట్టుకోవాలన్నా కూడా పెయిన్‌ఫుల్‌గా ఇలా ఉండొచ్చనమాట. నెక్స్ట్ ఏదైనా ఎక్స్‌ట్రీమ్ మోషన్స్ అంటే ఇలాగా లేకపోతే ఇలాగా చేయాలి అంటే ఏదైనా బకెట్లు లేపాలి, లేకపోతే కీ టైప్ చేయాలి ఇలాంటివి చేసినప్పుడు రావచ్చు. అదే అలా వెళ్తూ ఉంటే కాన్స్టెంట్‌గా ఉంటది. తర్వాత పట్టు వదిలేస్తది. మనం ఏదైనా పట్టుకోవాలని ప్రయత్నించినా కూడా డ్రాప్ చేసేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ హీట్ అండ్ కోల్డ్ సెన్సేషన్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి?